బ్రో బట్టలు ఉతుకుతా అంటారు వాసు, ఇప్పుడే చూసాను అవతార్ ఫైర్ అండ్ డాష్. గోడ మీద ఉంటుంది బల్లి, సినిమాలో అదొకటి జేమ్స్. ఇంకోటి ఆగండి మర్చిపోయాను కొటేషన్ ఒకటి. స్విచ్ చేస్తే తిరుగుతుంది ఫ్యాన్, అదరగొట్టేసాడు జేమ్స్ కెమెరా ఆన్. ఫైనల్ గా ఒకటే మాట, మంచన్న సినిమా పేరు డి, సినిమా చూడండి ఓన్లీ ఆన్ 3D. అంత బాగుంది కానీ టూ లెంతీ ఉంది, లాగీ మూవీ చాలా. ఇట్స్ నాట్ వర్త్ వాచింగ్ ఇన్ థియేటర్. లేదు బాగుంది అన్న, ఏం లేదు బోరింగ్ కూడా ఏం లేదు. 3.5 hour మూవీ ఉంది కానీ ఏం బోరింగ్ కొట్టలేదు నాకైతే. సెకండ్ హాఫ్ అయితే ఇంకా యాక్షన్ మొత్తం. సెకండ్ హాఫ్ 1.5 hour మొత్తం యాక్షన్ ఉంది అన్న. బాగుంది సినిమా. ఫ్యామిలీ సెంటిమెంట్ అయితే మిగతా పార్ట్ కంటే ఇందులోనే బాగుంది. ఫ్యామిలీ సెంటిమెంట్ ఎక్కువ ఉంది సెంటిమెంట్. విఎఫ్ఎక్స్ అంటే అది చెప్పే విషయమే లేదు, అది అయితే నంబర్ 1 ఉంది. పోవడము మొత్తం కొలాబరేట్ చేసి లాస్ట్ ఒకటేసారి తీసుకొచ్చి విఎక్స్ యాజ్ యూజువల్ జేమ్స్ కెమెరాన్ బాగానే ఉంటుంది కదా. ఓకే ఓకే, వన్ టైం వాచ్ అంతే. దానికన్నా ఫ్యామిలీ సెంటిమెంట్ అంటే లాస్ట్ వీక్ అందరు ఫ్యామిలీ ఒకలాగా వచ్చి ఫైట్ చేస్తారు అంతే తప్ప ఒకేషన్ మూవీ. ఈ రేటింగ్ ఏం లేదన్నా, మూవీ చూడొచ్చు అంటే ఒకటేసారి కానీ 1 to 1 అంత హై పిచ్ ఇందులో లేదు. ఓకే థ్యాంక్ యూ. 2 ముక్కల్లోనా ఏం చెప్పాలి తెలియట్లేదు అన్న, యాక్చువల్ గా ఏం తెలియట్లేదు ఎలా చెప్ప. సినిమా అయితే బాగుంది అన్న, బాగుంది, అన్ని సీన్స్ బాగున్నాయి అన్న. టురుక్ మీద హీరో ల్యాండ్ అయ్యే సీన్లు లేదా దాని మీద రైడ్ చేసే సీన్లు ఒకసారి మన మైండ్ లో ఒకసారి ఇమాజిన్ చేసుకుంటే, విష్ణుమూర్తి గరుడాళ్వార్ మీద అలా చేస్తూ వెళ్తుంటే ఆ ఇమాజినేషన్ లా అనిపించింది. అంటే మనం అలా ఇమాజిన్ చేసుకుంటే చూస్తాం. విఎఫ్ఎక్స్ చాలా బాగుంది. అవును, కొంచెం అంటే ఇంత టైం లాంగ్ మూవీ ఉంది కాబట్టి, ఇంత టైం ఉంది కాబట్టి అది లాగ్ అని అనిపిస్తుంది. అంటే మన వాళ్ళందరూ అంతా 1.5 hour 2 hours జర్నీ 2 hours కి అలవాటు పడ్డారు కాబట్టి ఇది కొంచెం లాగ్ అనిపించింది ఇంత లాంగ్ ఉండేటప్పటికి. అంతే, అంతకుమించి ఏం లేదు. దీంట్లో ఫ్యామిలీ సెంటిమెంట్ అంత విజువల్స్ చూడడానికి సరిపోయింది, అంతకుమించి ఏం లేదు. క్లైమాక్స్ ఫైటింగ్ అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ. బాగున్నాయి. స్టోరీ క్యాజువల్ అవతార్ 1, 2 లాగానే ఉంటది కానీ క్యాచ్ చేయాలని ట్రై చేసాడు. విఎఫ్ఎక్స్ అన్ని గ్రాఫిక్స్ అన్ని చూడొచ్చు బ్రో, వన్ టైం వాచ్. ఇది స్టోరీ అయితే బాగుంది. స్టోరీ అయితే లాగ్ ఉంది బ్రో. అది బ్రో 5 కి 4 అయితే ఇస్తా బ్రో. నార్మల్ థియేటర్ కంటే కెమెరా అంతా తిరగొట్టాడు అంతే. యా బోరింగ్ కొట్టలేదు. ఇట్స్ గుడ్ అన్ని బాగున్నాయి. మూవీ ఫస్ట్ సెకండ్ కన్నా థర్డ్ లో ఎమోషన్స్ అనేవి చాలా బాగున్నాయి. ఇది ఇండియన్ కోసమే తీసినట్టు అనిపించింది సినిమా మాత్రం ఫుల్. ఎలా అంటే తెలుగు సినిమా చూస్తే ఏ విధంగా ఎమోషన్స్ ఉన్నాయో సేమ్ హాలీవుడ్ మూవీలో కూడా మొదటిసారి ఎమోషన్స్ అనేటి ఫుల్ ఆఫ్ ఎమోషన్. ఫస్ట్ సెకండ్ తో పోల్చుకుంటే కనుక యాక్షన్ సీన్స్ తక్కువ ఉన్నప్పటికీ ఆ సినిమాలో జేమ్స్ కెమెరాన్ చెప్పాలంటే తెలుగు సినిమాలు చూసి చాలా నేర్చుకున్నట్టు ఉన్నాడు. RRR చూసి కానీ చూసాడో దాని ద్వారా ఎమోషన్స్ మాత్రం తల్లిదండ్రుల మధ్య ఉన్న ఎమోషన్స్ నిజంగా అద్భుతంగా ఉంటాయి. నిజంగా తెలుగు సినిమాని చూసినట్టు అనిపించింది. హాలీవుడ్ మూవీ తెలుగు ఎమోషన్స్. ఇది అవతార్ 3 చాలా బాగున్నాయి. అవి అవుట్ ఆఫ్ 10/10 ఇవ్వచ్చు. అన్ని ఏదైతే ఫైర్ అని చెప్పారో అయితే విలన్ కానివ్వండి, తర్వాత ఏదైతే విలన్ కూడా దీంట్లో ఎమోషన్ అనేది ఇవ్వడం అనేది నిజంగా కూడా సినిమా చూస్తున్న గూబ్స్ బంప్స్ వచ్చాయి. సినిమా 3D బాగుంది. 3D లో ఏంటంటే మనము పాత స్టైల్లో ఇండియన్ స్టైల్లో 3D కాదు, ఇది హాలీవుడ్ స్టైల్ 3D ఉంది. ఎవ్రీ మూమెంట్ కూడా ఏంటంటే హై ఉంటది సినిమా మొత్తం కూడా. ఖచ్చితంగా సాంగ్స్ ఎక్కడ ఉన్నాయి బ్రదర్, మ్యూజిక్ అసలు బీజిఎం మాత్రం ఎగ్జాక్ట్ అసలు చాలా బాగుంది సినిమా. ఖచ్చితంగా థియేటర్ లో చూడండి సినిమా. ఇది మూవీ రూల్స్ లోనే అందులోనే చూడకండి, థియేటర్ లో చూడాల్సిన సినిమా. అంతే కూడా చెప్పాను, థియేటర్ లో చూడండి. సినిమా మాత్రం అవుట్ ఆఫ్ 10/10 సినిమాకి ఇవ్వచ్చు. జేమ్స్ కెమెరాన్ ఇస్ ద వరల్డ్ నెంబర్ 1. ఇదండి ఇండియన్ మూవీస్ కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. ఇది హాలీవుడ్ మూవీ. హాలీవుడ్ మూవీని ఇండియన్ మూవీతో కంపేర్ చేసుకోవాలి తప్ప హాలీవుడ్ మూవీని ఇండియన్ మూవీతో కంపేర్ చేయొద్దు. నిజంగా అద్భుతమైన సినిమా. థియేటర్ లో చూడండి అందరు. ఓకే, ఎక్కడ బోరింగ్ అనిపించే ఎమోషన్స్ తోటి సినిమాలోకి లీనమైపోతాం మనం. ఎక్కడ బోరింగ్ అని అనిపించే సినిమా మొత్తం. యాక్షన్ బాగుంది. యాక్షన్స్ కానీ హీరోకి విలన్ కి మధ్య యాక్షన్స్ కానివ్వండి, తర్వాత ఏదైతే
సెకండ్ పార్ట్ లో కొంచెం మూవీ స్టోరీ సెకండ్ పార్ట్ కంటిన్యూ అవుతుంది కాబట్టి సెకండ్ పార్ట్ చూసిన వాళ్ళకి ఇంకా బాగా అర్థం అవుతుంది సినిమా. డైరెక్ట్ 3 కన్నా సెకండ్ చూసిన వాళ్ళకి బాగుంటది. ఫ్యామిలీస్ అందరు కలిసి చూడాల్సిన సినిమా, ఎందుకంటే ఫ్యామిలీ బాండింగ్ బాగుంది. సినిమా లోపల కూడా ఏంటంటే చాలా వరకు ఫ్యామిలీ రిలేషన్స్ అంటే చూపెట్టారు. హాలీవుడ్ లో తెలుగు ఫ్యామిలీ, ఇండియన్ ఫ్యామిలీ రిలేషన్స్ ఏదో ఉంటే ఆ విధంగా చూపెట్టారు. చాలా బాగుంది సార్. అవుట్ ఆఫ్ 5 కి 4.5. I can't say which is very good. All the parts were very good. 3 hours 17 minutes, no lag. Sorry? 3 hours 17 minutes duration. Yeah. More working. No. It was very nice. We didn't feel a bit of bored. It was like good. Entire action episodes, emotions. Everything was amazing. Rating? Sorry? Rating? 5 star. Thank you. ఇప్పుడు ఈ అవతార్ సినిమా చూసాము. సో చాలా బాగుంది. గతంలో అవతార్ 1 కి, అవతార్ 2 కి, ఇప్పుడు అవతార్ 3 కి చాలా డిఫరెంట్ అనేది తెలుస్తుంది. ఎందుకంటే అవతార్ మనం 1 చూసినప్పుడు కానీ 2 చూసినప్పుడు కానీ మన తెలుగులో రామాయణం అనే ఒక మెసేజ్ అనేది ఉంది. రామాయణాన్ని ఆదర్శంగా తీసుకున్నారు అని ఒక మనం తెలుగు ఇండస్ట్రీ మొత్తం కూడా, సో యావత్ తెలుగు ఇండియన్స్ మొత్తం కూడా దాన్ని ఊహించాము. సో దానికి ఈక్వల్ గానే మన రామాయణాన్ని ఈక్వల్ గానే తీసినారు జేమ్స్ కెమెరాన్ గారు ఆ మెసేజ్ పరంగానే. సో ఇక్కడ ఇప్పుడు అవతార్ 3లో చాలా అంటే భారతాన్ని కూడా ఇన్వాల్వ్ చేసినట్టుంది. అంటే శ్రీకృష్ణుడు ఒక మనకి పుట్టిన తర్వాత లాస్ట్ లో 8వ శ్రీకృష్ణుడు పుట్టిన తర్వాత చాలా భద్రంగా దాచిపెట్టి ఆయన్ని ఎదుగుదలకి అప్పుడు కారణమైనటువంటి వాళ్ళు కూడా ఉన్నదని, లాస్ట్ లో కూడా బిడ్డ తన పుట్టిన తర్వాత కూడా ఆ బిడ్డని ఎలా భద్రపరచాలో కూడా జేమ్స్ కెమెరాన్ గారు చాలా క్లుప్తంగా వివరించారు. ఇది సాంగ్స్ అనేది మెసేజ్ కాదు, ఇక్కడ మెయిన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోటి అద్భుతంగా తెరకెక్కించారు. సో ఇక్కడ అంతా కూడా ఏంటంటే జేమ్స్ కెమెరాన్ గారు ఇక్కడ వాటర్ లో సముద్ర జలాల్లో అట్టడి స్థాయిలో దాగి ఉన్నటువంటి మెసేజ్ ని ఆయన చాలా పరిశీలించి ఈ చిత్రాన్ని నిర్మించారని తెలుస్తుంది. సో జేమ్స్ అంటే ప్రతి ఒక్కరు కూడా ఇంగ్లీష్ లో ఉంది. సో ఇది తెలుగులో ప్రతి ఒక్కరు కూడా చూడాల్సిన దగ్గర ఉంది. ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఇటీవల జేమ్స్ కెమెరాన్ గారు రాజమౌళి గారితో మాట్లాడడం, ఇది చాలా ఇండియన్ పీపుల్స్కే కాకుండా భారతదేశాన్ని మొత్తం చాలా గర్వకారణంగా చెప్పుకోవచ్చు. ఆయన ఈ సినిమాని రిలీజ్ ఆదర్శంగా తీసుకొని నిన్న ఇటీవల మన రాజమౌళి గారితో వీడియో కాన్ఫరెన్స్ కాల్స్ మాట్లాడడం మనందరం చాలా గర్వంగా ఫీల్ అవ్వాల్సిన అంశం. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీ ఈ రోజు మొత్తం కూడా ప్రపంచ స్థాయి మొత్తం కూడా మన స్థాయి చూస్తుందంటే మనలో ప్రేక్షకులు ఎంత సపోర్ట్ చేస్తున్నారు, మీడియా కూడా అదే విధంగా సపోర్ట్ చేస్తున్నారు. సో రాబోయే రోజుల్లో అంటే ఇప్పుడు ఏలియన్స్ ఉన్నాయని ఒక మెసేజ్ వస్తుంది కదా, ఆ ఏలియన్స్ ఆధారంగా తీసుకొని జేమ్స్ కెమెరాన్ గారు ఈ చిత్రం కూడా నిర్మించారు. రాబోయే 2000 సంవత్సరాల తర్వాత కూడా మన భవిష్యత్తులో చెప్పుకుంటారు, ఓ జేమ్స్ కెమెరాన్ ఇటువంటి చిత్రాలు అప్పుడే నిర్మించారని. ఎందుకంటే గాలిలో ఎగిరే మోటార్లు వస్తున్నాయి, అవన్నీ కూడా మనం క్షుప్తంగా ఉన్నాయి. గాలిలో ఎగిరే మోటార్లు, ఇక సముద్ర జలాల్లో లోపల తాగినటువంటి టైటానిక్ సినిమా ఆయన తీసినప్పుడు కూడా లోపలికి వెళ్ళి పరిశీలించేటువంటి అవగాహన కూడా మనం చూసి ఉన్నాము. సో అదే ప్యాటర్న్ లో ఈ చిత్రం కూడా మనకు తెలుస్తుంది. ప్రతి ఒక్కరు కూడా చూసి నాలెడ్జ్ పెంచుకోవాల్సిన తెలుసుకున్నాను. సో ఈ సినిమా మాకు చాలా బాగుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నమస్తే. చూస్తే కనుక ఇప్పుడు ఫైర్ అంటే ఫైర్ ఒకటే కాకుండా ఇందులో అడవులు కనిపిస్తాయి, ఫైర్ కనిపిస్తుంది, వాటర్ కనిపిస్తుంది. అంటే ఒక విజువల్ వండర్ గా చూడొచ్చు. కాకపోతే సినిమా ల్యాగ్ ఉంది, చాలా డ్యూరేషన్ ఎక్కువ ఉంది. ఒక కథలాగా కాకుండా ఒక విజువల్ వండర్ గా చూడొచ్చు. కొత్తదనం పెద్దగా ఏమనిపించలేదు. మాంగోన్ అనే ఒక కొత్త తెగను పరిచయం చేశారు. మాంగోన్ అనే ఒక కొత్త తెగ చూపించే యాక్షన్ సీన్స్ అవే విజువల్ గా బాగా బెటర్ గా అనిపిస్తాయి. మానవ జాతి మీద ఒక తెగ గెలవడం ఇలాంటి సన్నివేశాలు ఉన్నాయి. కాకపోతే ల్యాగ్ అనిపిస్తుంది, చాలా ల్యాగ్ అనిపిస్తుంది. అంత డ్యూరేషన్ ఉండాల్సింది కాదనిపిస్తుంది. కాకపోతే ఒక కథలాగా కాకుండా ఒక్కొక్క విజువల్ ఎలా ఉంది అనేది మనం చూసుకోవచ్చు. బెటర్. థ్యాంక్ యూ.